డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే అండి. రేవంత్, డొమిసిలియరీ హాస్పిటలైజేషన్ అంటే ఏంటి అసలు? ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఇది చాలా కాంప్లికేటెడ్ గానే ఉంది క్వశ్చన్. ఐ మీన్ మీరు చెప్పిన మాటే చాలా పెద్దగా ఆ వర్డే చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంది. సహజంగా దాన్ని ప్రొనౌన్సియేషన్ కూడా డిఫరెంట్. జస్ట్ ట్రై టు మేక్ ఇట్ వెరీ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ అర్థం చేసుకునే విషయంలో. సరే, ఇప్పుడు హాస్పిటలైజేషన్ అయితే మనకి హాస్పిటల్ ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్న 1 day or above ఉన్నట్లయితే మనకి ఇన్పేషెంట్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బుల్ని పే చేస్తాయి. సో ఇక్కడ సింపుల్గా ఒక టర్మ్ చెప్పేశాను, ఇన్సూరెన్స్ కంపెనీకి రిలేటెడ్. సో వాట్ ఎవర్ ద టర్మ్ యూ హ్యావ్ టోల్డ్ ఈస్ రిలేటెడ్ టు ద ఇన్సూరెన్స్, రైట్? ఓకే. సో ఇప్పుడు హాస్పిటలైజేషన్ విషయానికి వస్తే, ఇప్పుడు మనకి ఒక చిన్నపాటి ట్రీట్మెంట్ అయితే మేబీ ఒక 1 week లేదా హార్డ్లీ ఒక 10 daysలో బయటకు వచ్చేస్తాం. బట్ కొన్ని సార్లు కొన్ని కాంప్లికేటెడ్ డిసీజెస్, డయాలసిస్ అవ్వచ్చు. సో కొన్ని ఏంటంటే మనకి పేషెంట్కి ఎప్పుడు కూడా మెడికల్ కేర్ అనేది అవసరం. దీర్ఘకాలిక వ్యాధులు చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఆ దీర్ఘకాలిక వ్యాధులకి మనం కంటిన్యూస్గా హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అంటే మీరు తీసుకున్న 5-10 లక్షల ఇన్సూరెన్స్ సరిపోతుందా? సరిపోదు, డెఫినెట్గా సరిపోదు. సో దానికి మనకు చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో ఇట్లాంటి దానికి ఒక సొల్యూషన్ లాగా వచ్చిందే మనకి ఈ ఆప్షన్. బేసిక్గా ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకునే అవకాశాన్ని కూడా అట్లాంటి వాటికి కూడా ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్గా ఇంతకుముందు హాస్పిటల్లో ఉంటే ప్రొవైడ్ చేశారు, ఇప్పుడు హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్కి కూడా ప్రొవైడ్ చేస్తారు. అలా అని చెప్పి మీరు సింపుల్గా అక్కడికి వెళ్ళిపోయి హోమ్లో ట్రీట్మెంట్ చేయించుకుంటాను అని కాదు. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఎక్కువ కాలం హాస్పిటల్లోనే ఉండాలి, బట్ వాళ్ళకి క్రిటికల్ కేర్ యూనిట్ తోటి సంబంధం లేదు, అంటే అంత అవసరం లేదు. ఒక నర్సింగ్ స్టాఫ్ తోటి వాళ్ళకి బేసిక్ నెసెసిటీస్ అంటే బేసిక్ మెడికల్ ఎక్విప్మెంట్ తోటి ట్రీట్మెంట్ ఇంటి దగ్గర నుంచి కూడా కొనసాగించవచ్చు అనే గనక సిచ్యువేషన్ ఉన్నట్లయితే అక్కడ హాస్పిటల్ రూమ్స్కి ఎక్కువ రెంట్లు పే చేయాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళని ఇంటికి షిఫ్ట్ చేసి ఇంట్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఫిజియోథెరపీ అట్లాంటి ఇంట్లో నుంచి చేయించుకుంటుంటారు. ఫిజియోథెరపీ ఈజ్ అ డిఫరెంట్ కేస్. యాక్చువల్లీ ఫిజియోథెరపీ అని అంటే రికవరీ అప్పుడు చేసే ప్రాసెస్. ఓకే, ట్రీట్మెంట్ అప్పుడు ప్రాసెస్ కాదు. ఫిజియోథెరపీ ఒక రకం ట్రీట్మెంట్ అప్పుడు కొంత చేస్తారు, కానీ మెజర్గా అది ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ ఎక్కువ జరుగుతుంటది. బట్ మనకేంటి, రెగ్యులర్ గా డయాలసిస్ అవ్వచ్చు, లైక్ మనకి కొంతవరకు ఆక్సిజన్ పైప్ ఎప్పుడు కూడా అటాచ్ చేసి కొంతకాలం వరకు ఉంచాలి అని ఉండొచ్చు. దానికోసం హాస్పిటల్ బెడ్ ఏం అవసరం లేదు. దే కెన్ షిఫ్ట్ టు దేర్, అంటే ఇంట్లో నుంచి మేము నర్సింగ్ స్టాఫ్ కనుక మీకు సపోర్ట్ ఉంటే ఇంటి దగ్గర నుంచి ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతారు అని కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అట్లాంటి కేసెస్ కూడా 1 or 2 ఉన్నాయి. వితౌట్ నేమ్ ఐ జస్ట్ టెల్ యూ. ఏదైనా యాక్సిడెంట్ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ కాలం హాస్పిటల్లోనే ఉండాల్సిన కండిషన్ వచ్చింది, డిఫరెంట్ సర్జరీస్ అండర్టేకన్కి వెళ్ళాయి, కానీ హాస్పిటల్లో ఉండటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అక్కడ ఉన్నా కానీ మీకు అనవసరంగా మీకున్న 10 లక్షల రూపాయలు అనవసరంగా రూమ్కి ఖర్చు అయిపోతాయి అనుకున్న కండిషన్లో మీరు ఈ ట్రీట్మెంట్ సపోర్ట్ని నర్సింగ్ కేర్ సూపర్విజన్ తోటి ఇంటి దగ్గర నుంచి చేయించుకోగలిగినప్పుడు వాళ్ళు మీకు చెప్తారు. సో మీరు మీ పేషెంట్ని ఆ బేసిక్ ఎక్విప్మెంట్ని ఇంటికి పంపించుకొని ఇంటి దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో దానికి కూడా అందులో అయ్యేటువంటి ఆ మెడికల్ ఎక్విప్మెంట్ కాస్ట్ అయి ఉండొచ్చు, మెడిసిన్ కాస్ట్ అయి ఉండొచ్చు, కన్సల్టేషన్ ఛార్జెస్ అయి ఉండొచ్చు, లేదా వాట్ ఎవర్ మనకు ఆ రూమ్ రెంట్ తప్పించి మిగతాకు సంబంధించిన టోటల్ కాస్ట్ అనేది పే చేస్తారు. సో బేసిక్గా మీకున్నటువంటి డబ్బులు సహజంగా ఇట్లాంటి కండిషన్స్లో ఏం జరుగుతుంది అని అంటే, ఒక 10 లక్షల రూపాయలు ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకి ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ కనుక హిట్ అయినప్పుడు కొన్నిసార్లు 25-30 లక్షలు కూడా ఖర్చు అవుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి. సో అట్లాంటప్పుడు 10 లక్షల రూపాయలు వాళ్ళ ఇన్సూరెన్స్ డబ్బులు పోయినప్పటికీ వాళ్ళు ఇంకా 15-20 లక్షల రూపాయలు జేబులో నుంచి ఖర్చు పెట్టాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఈ ఆప్షన్ కూడా ఆప్ట్ చేసుకుంటే కొంతవరకు ఆ రూమ్ ఎక్స్పెండిచర్ని తగ్గించుకొని మెయింటైన్ చేసుకునే వెసులుబాటుని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇక మీదట ప్రొవైడ్ చేస్తున్నాయి. సో బేసిక్గా ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా ఫస్ట్ పర్టికులర్గా చూడాలి. ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు కవరేజ్ చూస్తాం బై డిఫాల్ట్గా. అందరూ సహజంగా చూసేదంటే కవరేజ్ చూస్తారు. అండ్ దాంతో పాటుగా మన ఇట్లాంటివి కూడా అడిషనల్గా బెనిఫిట్స్, యాక్చువల్గా మన కంపారిజన్ టూల్స్ చాలా ఉన్నాయి ఆన్లైన్లో. మీరు ఏవైనా 2 ఇన్సూరెన్స్ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకొని లేదా ఇన్సూరెన్స్ పాలసీని 2 రకాలే సెలెక్ట్ చేసుకొని రెండింటిని కనుక మీరు పక్కన కంపారిజన్ పెట్టి చూసుకునేటప్పుడు ప్రతి సెగ్మెంట్లో దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది, ఎవరు ఎక్కువ అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తున్నారు అనేది కంపారిజన్ ఇస్తున్నాం. సో బేసిక్గా కంపారిజన్ని బేస్ చేసుకొని మనం కనుక కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన ప్రీమియంకి తగ్గట్టుగా కొన్నిసార్లు మనకు అడ్వాంటేజ్ జరుగుతుంది. సో బేసిక్గా కొద్దిగా దీనికి కూడా కొంత ప్రీమియం మీద ఎక్స్ట్రా అవ్వచ్చు, బట్ దానికి సంబంధించి ఎక్కువ కంగారు పడకుండా తీసుకోవడం బెటర్. రైట్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. చాలా మంచి టాపిక్ గురించి నేను తెలుసుకోగలిగాను. డొమిసిలియరీ హాస్పిటలైజేషన్ గురించి మన ప్రేక్షకులు కూడా తెలియజేయగలిగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.